మరోసారి కోవిడ్ భయం వెంటాడుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు పాత రోజుల్ని గుర్తు చేస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఇటువైపు వైద్యులు కూడా కీలక సూచనలు చేశారు. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఓసారి ఈ స్టోరీ చూసేయండి. దేశంలో కరోనా వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. రోజు రోజుకు కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ మళ్లీ వ్యాప్తి చెందుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. వ్యాప్తిలో ఉన్న LF7 NB 1.7.1 సబ్ వేరియంట్లను పర్యవేక్షణలో ఉన్న వేరియంట్లుగా వర్గీకరించింది. పలు దేశాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న NB 1.81 వేరియంట్తో ఇన్ఫెక్షన్ల వ్యాప్తి, ఆసుపత్రిలో చేరికలు ఒకేసారి పెరుగుతున్న ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందని సూచనలు ఏమీ లేవని తేలిపోయింది. ఇప్పటికే ఆమోదం పొందిన కోవిడ్ వ్యాక్సిన్లు ఈ వేరియంట్ లక్షణాల ప్రభావాన్ని కట్టడి చేయడంలో సమర్థంగా పనిచేస్తాయని భావిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండాలని వైద్యులు సలహాలు, సూచనలు అనుసరించి మందులు వాడాలని చెబుతున్నారు. ప్రయాణాల్లోనూ జన సమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు వాడాలని సూచించారు. కోవిడ్ కేసుల ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు.